జై జై సద్గురు బం బం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. శ్రీ శ్రీ సద్గురు బం షేక్ అబ్దుల్ స్వాముల వారి రెండవ మహాత్యం. గతంలో మొదటి మహాత్యం మనం చూసాము, ఇప్పుడు రెండవ మహాత్యం. ఫస్ట్ మహాత్యం అయిపోయిన తర్వాత రెండోది. జమేదారు స్వాముల వారు చెప్పిన వాక్యములను సత్యములను భావించి అప్పటి నుంచి బొమ్మం స్వాముల వారికి నిత్యము పూజలు చేయొచ్చు, శుశ్రూషలు చేయొచ్చు ఉండేది. అప్పటి నుండి సమాధి నిష్ణాతులైన ఆ మహాత్ముల ఆశీర్వాదంతో భక్తాదుల కోరికలు నెరవేర్చుచు కలరా మారికల వ్యాధులను నిర్మూలించి ప్రసిద్ధులైనవి. బం షేక్ అబ్దుల్ వారి భజన మందిరం చుట్టూ లెక్కలన్నీ పూలంగళ్ళు, టెంకాయ అంగళ్ళు వేసుకొని పుణ్యక్షేత్రం వల్లే వెలుగుచుండెను. ప్రతి సోమవారం, గురువారం చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చి తీర్థయాత్రలకు పరసలకి ఎట్లా వస్తారో అట్లా వచ్చి వెళుతుండేవారు. స్వామివారి భజన మందిరం వద్ద మహాత్ముల దర్గా వరకు ఉత్సవాలు జరుగుచుండెను. ఇది చూసిన బం షేక్ స్వాముల వారిపై పై అధికారి ఆనందరావు అనే సబ్ ఇన్స్పెక్టర్ అసూయ కలిగింది. ఎట్లయినా స్వాముల వారిని అపరాధం మోపి ఉద్యోగం నుంచి పీకేయాలని దుష్ట సంకల్పం కలిగింది. అప్పటి నుండి ఆ అవకాశంకై ఎదురు చూస్తున్న స్వాముల వారిపై కుట్రలు చేస్తూ ఉండేను. ఒకరోజు గురువారం ఎట్లయినా భజన నిలుపుచేయాలా అని ఇన్స్పెక్టర్ ఆనందరావు స్వాముల వారికి చుట్టుపక్క నుండే పల్లెలకు బీటు ఉపయోగమని వేసినాడు. బీటుకు వెళ్ళుటకై పోలీసు యూనిఫామ్ ధరించి స్వాముల వారు భజన మందిరకు వచ్చింది. అక్కడ తన కొరకు ఎదురు చూస్తున్న భక్తుల్లో ఇన్స్పెక్టర్ అయిన ఆనందరావు భార్య కూడా ఉంది. భక్తులు కష్ట నష్టములు విచారించుచు భజన యందు నిమగ్నులై డ్యూటీని మరిచిపోయినాడు. స్వాముల వారు పల్లెలకు బీటు వెళ్ళినారా లేదా అని తనిఖీ చేయుటకు ఇన్స్పెక్టర్ గుర్రమెక్కి బయలుదేరాడు. అంతటా చిప్పగిరి బొమ్మస్వాముల వారు ఇన్స్పెక్టర్ అంతరంగం తెలుసుకొని జమదారు వేషం వేసుకొని వచ్చి పల్లెల్లోని బీటు పుస్తకమునందు సంతకం చేసి పోయిరి. బీటు పుస్తకమునందు సంతకములు చూసిన ఆనందరావు, ఈ దినమున భజన జరగకుండా నివారించితే ఇంకేంలే అని సంతోషంగా ఇంట్లోకి పోయినాడు. ఇల్లు చేరిన ఆనందరావు, ఈ దినం బం షేక్ అబ్దుల్ దాసులను భజన్ నుండి తప్పించి తిని అని సంతోషంగా భార్యతో చెప్పినాడు. తన భర్త వెర్రితనమునకు నవ్వుకొని ఆమె, మీరు వెర్రివారు, స్వాముల వారు రాత్రి అంతా భజన మందిరం నుండి ఎక్కడికి పోలేదు, నేను రాత్రి అంతా భజన ఉందే ఉన్నాను, ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను అని చెప్పింది. అహంభావపూరితుడైన ఇన్స్పెక్టరు భార్య మాటలకు ఆగ్రహించి నానా విధముగా భార్యను బాధించాను. తన భర్త పెట్టు బాధలకు ఓర్వలేక ఆనందరావు భార్య స్వాముల వారికి విషయం అంతటినీ తెలిపి బాధపడసాగాను. అంతటా బొంబం స్వాముల వారు జ్ఞాన దృష్టితో ఆనందరావు అంతరంగం ఎరిగి గ్రహించింది. ఒక దినమున ఇన్స్పెక్టర్కు తన వద్దకు గోప్యంగా రప్పించుకొని, ఓయి, నన్ను నీవు నీ కింది ఉద్యోగిగా భావించి కుట్రలు చేస్తున్నావా? నీ ద్రోహి చింతనకు తగిన ప్రతిఫలం అనుభవించదు అని హెచ్చరించాను. కొద్ది రోజుల్లోనే ఇన్స్పెక్టరు తీవ్ర కష్టములకు గురై తాళలేక తప్పు గ్రహించి స్వాముల వారి పాదములపై పడి, మహాత్మా నన్ను క్షమింపు, తెలియక అహంభావంతో తమకు ద్రోహం తలపెట్టి తిని నన్ను మన్నించి తమ శిష్యునిగా చేసుకొనని ప్రార్థించును. కరుణామయుడైన బం షేక్ అబ్దుల్ స్వాముల వారు ఆనందరావుని తమ శిష్యునిగా గ్రహించి అప్పటి నుండి ఎలాంటి అవంతరములు లేక గురుక్రమం తప్పకుండా భజనలు చేయుచు కాలం గడుపుచుండిరి. అటు తర్వాత స్వాముల వారి కొద్ది రోజుల తర్వాత హొచ్చోలి గ్రామం అనుకుని ప్రవహిస్తున్న ఏటికి అవతల గట్టున పులిమేస్త్ర దిన్నాన గ్రామం కలదు. ఆ గ్రామం నందు లింగాయతులు వీరన్న అనే శిష్యుడుండెను. ఒకసారి అతని భార్యకు కలరా సోకింది. భార్య మతిస్థిమితిగాంచిన వీరన్న చాలా బాధపడుచుండగా ఊరి వారందరూ ఓదార్చుచుండిరు. ఆయనను వ్యసనం తీరక వీరన్న వెంటనే హొచ్చోలు గ్రామంకు వచ్చి షేక్ అబ్దుల్ స్వాముల వారి పాదములపై పడి బోరున ఏడవసాగాను.
అతని దుఃఖమును గ్రహించిన స్వాముల వారు మనసు కరిగిపోయింది. పాదములపై పడిన ఏడ్చుచున్న వీరన్నను లేపి విషయమేంటని అడిగాను. అంతటా వీరన్న, స్వామి, త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని నమ్ముకొని పూజించుచు ఉన్నా. మీరే సర్వస్వమని నమ్మిన నాకు నా భార్యకు కలరా ఎందుకు సోకింది స్వామి అని ఊరు వారందరూ మీ స్వామి కృప ఆశీర్వాదం ఇదేనా అని హేళన చేస్తున్నారు స్వామి. తమరు ఎట్లయినా నా భార్య ప్రాణము నీవు కాపాడాలని ప్రాధేయపడిన. అంతలోనే స్వాముల వారిని పిలుచుకొని పోవుటకు మరీ ముగ్గురు వచ్చిరి. వెంటనే స్వాముల వారు ఆ నలుగురిని వెంట పెట్టుకొని పులిమేశ్వర దిన్నకు బయలుదేరి ఏటిని దగ్గరికి పోయినారు. అప్పుడు రాత్రి సరిగ్గా 3 గంటలు. ఆ సమయం కారు చీకటి, నది నిండుగా ప్రవహించుచున్నది. అది చూసిన స్వాములవారు తన గురువులను స్మరించి వెంటనే నలుగురు చేతులు పట్టుకొని నదిలోకి దిగిరి. వెంటనే నదీ మా తల్లి స్వాముల వారికి దారి వదిలింది. సునాయాసముగా స్వాములవారు అందరూ అవతల గట్టు చేరి భక్తుని ఇంటికి సమీపించిరి. వీరన్న భార్య చనిపోయింది. ఇంటి వద్ద జనులందరూ గుమిగూడి ఉండిరి. అంతటా స్వాములవారు ఇంటిలోనికి ప్రవేశించి అచేతనముగా పడి ఉన్న వీరన్న భార్యను చూసెను. గురుమంత్రమును జపించి భమ్ అని పలుకుచూ నీరు చిలకరించెను. తక్షణమే నిద్ర నుండి మేల్కొనినట్లు ఆమె లేచి కూర్చుండెను. అక్కడున్న ఊరవారందరూ ఈ అద్భుతం చూసి బొమ్మం స్వాముల వారు మహత్యంతో వీరన్న భార్య బ్రతికిందని శ్లాఘించుచు విశేష పూజలతో స్వాముల వారిని పూజించిరి. ఆ ఊరిలోనే కొన్ని దినములు ఉండి కొందరిని శిష్యులుగా చేసుకొని హచ్చోల గ్రామమునకు తిరిగి వచ్చిరి. కొంతకాలమునకు స్వాముల వారికి హచ్చోల గ్రామం నుండి రాయదుర్గం తాలూకా రాకెట్ల అనే గ్రామమునకు ట్రాన్స్ఫర్ చేసినారన్నమాట. రాకెట్ల సమీపమున సొల్లాపురం అనే గ్రామం కలదు. ఒకసారి ఆ గ్రామంలో కలరా ఫుల్లుగా వ్యాపించింది. అనేకులు చనిపోయారు. అంతా గ్రామస్తులందరూ కలిసి ప్రముఖులైన గుర్రం గంగన్న అతనిని స్వాముల వారిని పిలుచుకొని రమ్మని రాకెట్ల గ్రామానికి పంపిరి. గంగన్న స్వాముల వారిని నివసిస్తున్న గృహమునకు వచ్చి విషయం తెలిపి గ్రామస్తుల విన్నపమును తెలిపాను. అంతా స్వాముల వారు సమ్మతించి శిష్యులైన గంగన్న వెంబడి సొల్లాపురం గ్రామానికి వచ్చిరి. సొల్లాపురం చేరినంతనే స్వాముల వారు గ్రామ ప్రజలందరినీ పిలిపించిరి. వారితో, నాయనలారా, మీ గ్రామమున ప్రజ్వలిన ఉపద్రవం శాంతింపచేయుటకు మీరు నాకు సహకరించవలనని, ఇక ముందు ఎప్పటికీ కలరా ఉపద్రవం ఈ గ్రామానికి సోకకుండా అష్టదిగ్బంధం చేస్తాను. ఊరి బయట స్వాముల వారి పేరు మీద ఒక జెండా స్థాపించేదను. మీకు సమ్మతమేనా అని అడిగారు. వెంటనే గ్రామస్తులందరూ సమ్మతించి అలాగే చేయమని స్వాముల వారిని బ్రతిమలాడుకునిరి. వెంటనే స్వాముల వారు అష్టదిగ్బంధం కావలసిన సామగ్రిని తెప్పించుకొనెను. చాలా శ్రమపడి గ్రామంలో నలుదిక్కుల తగిన కట్టుదిట్టము చేశాను. స్వాముల వారి జెండాను గ్రామ ప్రదక్షిణం చేసి ఊరి బయటనున్న వేప చెట్టుపై ఎక్కించాను. అన్న సంతర్పణలు గావించి అఖండ భజనలు చేయించాను. గ్రామ ప్రజలందరినీ, గ్రామ ప్రముఖులను అందరినీ సమావేశపరిచి వారితో, మీరు ప్రతి సంవత్సరం స్వాముల వారి పేరు మీద జెండా ఎక్కించవలెను. తదనంతరం నా పీఠాధికారి ద్వారా మాత్రమే జెండా ఎక్కించవలను. సాధు సత్సంగులకు అన్నదానం చేయవలను అని వాగ్దానం తీసుకునేను. అందరూ సంతుష్టులై శ్రీ స్వాముల వారి పాదములకు మొక్కి పూజలు చేసి తమ ఆజ్ఞాన ప్రకారం నడుచుకుంటాం స్వామి అని వారు వాగ్దానం చేసిరి. అప్పటి నుండి సొల్లాపురం గ్రామంలో కలరా అనేది వ్యాపించుకోకుండా అయిపోయింది. అటు పిమ్మట బం శేఖబ్దుల స్వాముల వారు రాకెట్ల నుండి కనేకల గ్రామానికి వచ్చిరి. శిష్యభక్తాదులకు ఒక భజన మందిరం నిర్మించుకొని ప్రతి గురువారములందు అఖండ భజన చేయుచుండేరు. శిష్యభక్తాదుల గ్రహ పీడాదులను తొలగించుచు పేరు ప్రఖ్యాతులు పొందిరి. ఒకానొకప్పుడు వర్షములు లేక అనావృష్టితో ఆ గ్రామంలోని చెరువులోని బావుల్లోని నీరు లేక ఎండిపోయినవి. పైరులన్నీ మాడిపోయినాయి. అనావృష్టి పరిస్థితులకు వ్యాకులత చెందిన శిష్యభక్తాదులు స్వాముల వారి వద్దకు వచ్చి, స్వామి, చెరువులో నీళ్లు లేదు, బావులన్నీ ఎండిపోయినాయి, పైరులన్నీ వర్షం లేక ఎండిపోతున్నాయి, తమరు ఎలాగైనా కరుణించి వర్షం కురిపించండి స్వామి అని వేడుకున్నారు. అంతా స్వాముల వారు నిండు కడవలతో నీరు తెప్పించి వరుణదేవుణ్ణి ప్రార్థించి సంకల్పము చేసిరి.
నిండు కలశమును తలపై ఉంచుకొని మోసుకుంటూ గ్రామం మధ్య గల బొడ్రాయి వద్దకు చేరిరి. ఆ కలశంలోని నీటితో బొడ్రాయిని అభిషేకించి వెనుకకు తిరిగి చూడకుండా తన ఇండ్లకు బయలుదేరిరి. అంతలోనే ఆగ్నేయ దిశమందు కారు మబ్బులు కమ్ముకొని అందరూ ఇంకను ఇండ్లకు పోకముందే కుండపోతగా వర్షము కురియసాగెను. తెల్లారేలోపు చెరువు నిండి మరువు పారసాగెను. బావులు నిండి తాండవమాడెను. ఈ అద్భుత మహిమను చూసిన శిష్యభక్తాదులు మిక్కిలి సంతసించి పేద సాధలకు అన్న సంతర్పణను గావించిరి. స్వామివారి ఆజ్ఞ మేరకు ప్రతి సోమవారం గురువారముల యందు భజనలు చేయుచు గురుసేవ తత్పరులై కాలము గడుపుచుండిరి. కొన్ని సంవత్సరాల తర్వాత కనేకల్ నుండి బళ్ళారికి ట్రాన్స్ఫర్ చేసిరి. అంత స్వాముల వారు బళ్ళారి సమీపమున గల అండ్రాలు అనే గ్రామంలో బయట ఒక చెట్టు కింద ఆశ్రమం నిర్మించుకొని నిరసన దీక్షతో తపస్సు చేయుచుండిరి. ఒక దినము రాత్రి 12 గంటల సమయమున ఒక బ్రహ్మ పిశాచి భయంకరమైన రూపముతో వచ్చింది. స్వాముల వారి తపస్సును ఎట్లయినా భగ్నం చేయాలని ఎన్నో విధాలుగా భీతులు కలిగించింది. ఆయనను శేఖబ్దుల వారు మనసు చలించలేదు. మౌనవ్రతుడైన తపో సమాధి యందు నిమగ్నులై ఉండిరి. తన చర్యలకు చలించని స్వాముల వారిని చూసి ఆ పిశాచి స్వాముల వారి చెట్టును కర్రలను పేర్చి మంట పెట్టెను. తక్షణమే చిప్పగిరిలో సమాధిగ్రస్తులైన బొంబం స్వాముల వారి అదృశ్య రూపమున వచ్చి బ్రహ్మ పిశాచిని పట్టి బంధించిరి. అంత బ్రహ్మ పిశాచి చిప్పగిరి స్వాముల వారి కాళ్ళపై పడి తనను బంధ విముక్తురాలను చేయమని ప్రార్థించగా స్వాముల వారి కరుణించి, ఇక మీదట నా యొక్క నామస్మరణం చేయు నా శిష్యభక్తాదులు సన్నిధానమునకు పోకూడదని వాగ్దానం తీసుకుని విడిచిపెట్టిరి. శిష్యుడైన శేఖబ్దుల వారికి దర్శనమిచ్చి ఆశీర్వదించి తన నిజ సమాధిలో లీనమైపోయి. ఈ విధంగా చిప్పగిరి స్వాముల వారు ఎవరైతే అని నామస్మరణ చేస్తారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు, అటువంటి వారిపైన ఎవరిని ఇది చేయకూడదని ఆ బ్రహ్మపిశాచితో వాగ్దానం చేసి, కాబట్టి ప్రతి ఒక్కరూ అని శబ్దంతో మీరు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, భయం ఎప్పుడైనా కలిగితే అని అనుకుంటే చాలు, మన చిప్పగిరి స్వామి ఖచ్చితంగా వచ్చి మనం కాపాడుతారని ఆ ధైర్యంతో మనము ఇది చేయాలని బొమ్మం స్వామి శిష్యులందరికీ మనవి చేసుకుంటున్నాను. జై జై సద్గురు బొంబం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః.